తెలంగాణ సాయుధ పోరాట యోధుడు అమరజీవి రావి నారాయణ రెడ్డి గారి 32వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా ఆఫీస్ పార్లమెంట్ భవన్ ఏర్పాటు చేసినటువంటి చిత్రపటానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాసరావు గారిని పూలమాల వేయాల్సిందిగా తెలియదు. ఎందుకన్నా కాంటాక్ట్ ఎందుకన్నా జోహార్ రావి నారాయణ రెడ్డి, జోహార్ జోహార్ రావి నారాయణ రెడ్డి, జోహార్ జోహార్ రావి నారాయణ రెడ్డి, జోహార్ జోహార్ రావి నారాయణ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం రావి నారాయణ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జోహార్ రావి నారాయణ రెడ్డి, జోహార్ జోహార్ సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ పోరాడదాం రావి నారాయణ రెడ్డి గారి ఆశయ సాధన కోసం పోరాడదాం పోరాడదాం తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రావి నారాయణ రెడ్డి గారి 34వ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది. రావి నారాయణ రెడ్డి గారు ఆ రోజు ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో ఉద్యమాల్లోకి అడిగడం జరిగింది. విధంగా తను కృషి చేశాడు. అదేవిధంగా ఆంధ్ర మహాసభకు నాయకత్వం వహించి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి ఆ పోరాటంలో అగ్రభాగాన నిలవడం జరిగింది. తెలంగాణ అదేవిధంగా భారతదేశం స్వతంత్ర తదనంతరం జరిగినటువంటి 1952లో జరిగినటువంటి ఎన్నికలలో నల్గొండ పార్లమెంట్ సభ్యుడిగా ఆ రోజు నెహ్రూ కన్నా అత్యధిక మెజారిటీ సాధించి ఒక రికార్డును సొంతం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయన స్ఫూర్తితో భవిష్యత్ తరానికి అదేవిధంగా జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది.